హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. పెయింటింగ్స్ వేసేటప్పుడు బ్లెండింగ్ ప్రాసెస్ చాలా నీట్‌గా ఉండాలి, ఫ్రెష్‌గా ఉండాలి. ఎన్ని కలర్స్ బ్లెండ్ చేసినా ప్రతి కలర్ అనేది ఆ ప్రాసెస్‌లో మనకి కనిపించాలి. డిజైన్ బాగా రావాలి అంటే ఫస్ట్ ట్రేస్ చేసేటప్పుడు చాలా నీట్‌గా చేయాలి. పెయింటింగ్ వేసేటప్పుడు కూడా ట్రేస్ చేసిన దానికి బయట వైపు కాకుండా లోపల వైపు వచ్చేలాగా వేయాలి. తంజావూర్ పెయింటింగ్స్‌లో పీకాక్, ఎలిఫెంట్, ప్యారట్స్ ఎక్కువ వేయించుకుంటారు. సో, మేము ఈ వీడియోలో మీకు అవే చూపిస్తున్నాము. ఒకే డిజైన్‌ని మనం ఇక్కడ సింగిల్ లోటస్ బంచ్ తీసుకున్నాం. రిమైనింగ్ పార్ట్ అంతా స్కిప్ చేసేసి, సో, ఇదొక కొత్త డిజైన్ లాగా క్రియేట్ అయింది. దీన్ని శారీస్‌కి కానీ, డ్రెసెస్ కానీ బుటీస్ లాగా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాము. పెయింటింగ్ వేసేటప్పుడు, బ్లెండ్ చేసేటప్పుడు ప్రాసెస్‌లో స్టార్టింగ్ బేస్ కోట్ చేసేటప్పుడు ఎక్సెస్ పెయింట్ అనేది ఉంచకూడదు. ఫ్యాబ్రిక్ అనేది ఫ్లాట్‌గా ఉండాలి. మీరు వేసేటప్పుడు పెయింట్ చేసే సర్ఫేస్ అనేది. ఎక్సెస్ పెయింట్‌ని ఇలా నీట్‌గా బ్రష్‌తో డ్రాగ్ చేయాలి. మీరు ఏ బ్రష్‌తో కంఫర్టబుల్‌గా ఉంటారో ఫ్లాట్ బ్రష్ ఆర్ రౌండ్ బ్రష్ ఏరియాస్‌ని బట్టి బ్రషెస్‌ని కూడా యూజ్ చేయాలి. దాని ప్రకారం మీరు బ్లెండ్ చేస్తే నీట్‌గా డిజైన్స్ అనేది అవుట్‌పుట్ వస్తాయి. ఫస్ట్ బేస్ కోట్ బావుంటేనే నెక్స్ట్ పెయింటింగ్ అనేది బావుంటుంది. ఈ మధ్య ఎక్కువ మంది తంజావూర్ పెయింటింగ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, మేము కస్టమర్స్‌కి వేసే డిజైన్స్ యూట్యూబ్ ఛానల్‌లో మీకు అప్‌లోడ్ చేస్తాము. తమిళనాడులో తంజావూర్‌కి చెందిన సాంప్రదాయ కళ తంజావూర్ పెయింటింగ్. వాటిని ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ మీద వేస్తున్నాము. 3D ఎఫెక్ట్ కోసం మనం 3D అవుట్‌లైనర్స్‌ని యూజ్ చేస్తాము. దాని తర్వాత కుందన్స్‌ని ఉపయోగించటం వల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది పెయింటింగ్స్‌కి. ఇలాంటివి మీరు కూడా డిజైన్ చేయించుకోవాలంటే యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియోని కాంటాక్ట్ అవ్వండి.